ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇస్తున్న కుటుంబము ఏలూరు గన్ బజార్ వాస్తవ్యులు చింతాటి కిషోరు లలిత గారులు, కుమార్తెలు కుసుమ అను పిల్లల ఆరోగ్యాల కొరకు మరియు చదువుల నిమిత్తం ప్రార్థించగలరు అని మనవి చేస్తున్నారు. కిషోర్ గారికి, లలిత గారికి, కుసుమ అనులకు ప్రత్యేక వందనాలు. ఎపిసోడ్ సహకారులు కావాలి. 31 రోజులు కూడాను అనుదినము ఎపిసోడ్ సహకారులు కావాలి. మరియు ప్రేమ సాక్షి టీవీ వాక్య ధ్యానాలు అనుదినము రాత్రి 7 గంటల నుండి 7:30 గంటల వరకు ఏలూరు నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రసారం అవుతున్నాయి. ఛానల్ నెంబర్ 90లో ఈ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఇప్పటికీ దేవునిపై, గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశం పైన 75 ఎపిసోడ్స్ మనం దేవుని గురించి చర్చించాం. మీ కుటుంబ పక్షంగా ఎపిసోడ్స్ నిర్వహించాలని ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యానికి సహకారం ఇచ్చినటువంటి కిషోర్ గారికి, లలిత గారికి, కుసుమ అను గారులకు ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానము ప్రసారము సోదరుడు కిషోర్ గారు, లలిత గారు, కుసుమ అను ఇచ్చారు. బిడ్డలను దీవించండి. వారి బిడ్డల యొక్క ఆరోగ్యం కొరకు, విద్య కొరకు ప్రార్థిస్తున్నాము. మీ కృప చూపించమని వేడుకుంటున్నాము. ఏసే పరిష్కారాన్ని లేవనెత్తండి. అప్పుల ఊబి నుండి బయటకు తీసుకుని రండి. మీ దివ్యమైన హస్తములకు మమ్మల్ని సమర్పించుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 15వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. లూకా సువార్త 15వ అధ్యాయము ప్రత్యేకమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయం తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఇందులో 3 ప్రాముఖ్యమైనటువంటి ఉపమానాలు ఉన్నవి. ఒకటి, ఒక 100 గొర్రెలు కలిగిన వాడు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రెను వెదికి రక్షిస్తాడు. 1% లాస్. ఒక కన్యక వివాహ సమయంలో ప్రదానం చేయబడేటువంటి సందర్భంలో ఇవ్వబడేటువంటి 10 వెండి నాణెములు, అవి వివాహములో ఆమె ప్రజెంట్ చేస్తేనే వివాహం అవుతుంది. ప్రధానం అప్పుడు 10 వెండి నాణ్యాలు ఇస్తారు. అవి దాచి 10 వెండి నాణ్యాలు ఇచ్చి వివాహంలో కూర్చోవాలి ఆవిడ. ఎందుకంటే అది భర్త ఇంటి నుండి ఇవ్వబడి, జాగ్రత్త చేయబడి, మెలకువ జాగ్రత్త కలిగిన ఇల్లాలనే రుజువు కొరకైనటువంటివి. ఆ 10 వాటిల్లో ఒకటి పోయింది, 10% లాస్. 1% లాస్ అండ్ 10% లాస్. మూడవది, 2 కుమారులు ఉన్నారు, అందులో ఒకడు తప్పిపోయాడు అనేది 50% లాస్. తప్పిపోయిన కుమారుని వృత్తాంతం. కనుక ఈ 3 వృత్తాంతాలలో కూడా ఒక కామన్నెస్ ఉంది. అదేమిటంటే తప్పిపోవుట మరియు తిరిగి దొరుకుట. తప్పిపోవుట, తిరిగి దొరుకుట, దాని నిమిత్తమై వెదుకులాట. ఇది కామన్ అండర్స్టాండింగ్, ఇది కామన్ స్టోరీ. కనుక యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడు? 15వ అధ్యాయంలో ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆయన పాపులను చేర్చుకున్నవాడు అని పైన, ఈ వచనాల పైన పరిచయులు గొణుక్కున్నారు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు మనిషి కుమారుడిగా పాపులను వెదక రక్షింప వచ్చారు. పాపులను వెదుకుటకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ఈ 3 ఉపమానాలు చెప్పారు. పోగొట్టుకొని తిరిగి సంపాదించబడినవి ఎటువంటి ఆనందాన్ని ఇస్తాయి? అదే మనకు ఇందులో తెలియచేయబడింది. ఒక పాపి నశించిపోవటం వలన పరలోకంలో దుఃఖం, ఒక పాపి రక్షించబడినందువలన పరలోకంలో సంతోషం. కనుక ఒకడు నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు. ఒక పాపి తన పాపమునందు నశించుట ఆయనకు ఇష్టం లేదు. అతడు తిరిగి మారు మనసు పొంది రక్షించబడాలని ఆయన కోరుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో చాలా తేటగా 33వ అధ్యాయంలో ప్రభు సెలవిచ్చాడు, పాపి తన పాపములో మరణించుట ఆయనకి ఇష్టం లేదు. Everyone must be saved. Everyone must be saved.
ప్రతి మానవుడు రక్షించబడాలి, అది దేవునికి ఇష్టమైనటువంటిది. కనుక ప్రభువు ఉపమానాన్ని చెబుతూ వచ్చినప్పుడు ఈ 3 ఉపమానాలు మీ యొద్దకు వస్తూ ఉండగా దేవుడు మీ నుండి ఏం కోరుతున్నాడంటే, యు ఆల్సో మస్ట్ బీ సేవ్డ్. నీవు కూడా రక్షించబడాలి. నీవు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. నీవు నరకాగ్ని గుండానికి పోవటం దేవునికి ఇష్టం లేదు. నీవు పాతాళ వశమైపోవటం దేవునికి ఇష్టము లేదు. నువ్వు పాపములోనే చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు పశ్చాత్తాపడి ఆయన విశ్వాసము ఉంచి నీతియుక్తంగా జీవించినట్లు మారు మనసు పొందాలనేది ఆయన సంకల్పమై ఉన్నది, ఆయన యొక్క ఇష్టమై ఉన్నదని మనం గుర్తెరగాలి. కాబట్టి మొట్టమొదట ఉపమానము 3వ వచనము నుండి ప్రారంభమైనది. ఈ మొదటి ఉపమానం చెప్పే ముందు పై వచనంలో నుంచి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడని సణుక్కుంటున్నారు. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు నద్ద ఇంటి తట్టుచూ ఉన్నాను, కాగా ఎవడైనను నా స్వరము విని తలుపు తెరిచిన ఎడల నేను లోనికి వచ్చి అతడు నాతోనూ నేను అతనితోనూ భోజనము చేయుదము. ప్రభువు హృదయమనుడి ద్వారమునద్ద నిలుచుని తట్టుచూ ఉన్నాడు. ప్రతి పాపిని ఆయన పిలుస్తున్నాడు. 11:28 మత్తయి సువార్తలో చెబుతున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. విశ్రాంతిని అనుగ్రహిస్తాను కాదు, విశ్రాంతిని కలుగజేస్తాను. ఇట్ ఈస్ ద ప్రాసెస్. It is the lifetime process. God can give you the rest throughout your life. Throughout your life. నీ జీవిత కాలమంతా దినదినము అభ్యాసము చేత దేవుడు శాంతిని ఇచ్చుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మొదటి ఉపమానంలోనికి మనం వెళదాం. 3వ వచనం చదువుతాను. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఎందుకు పాపులను చేర్చుకొని భోజనం చేస్తున్నాడో వారు గ్రహించున్నట్లుగా వారికి ఈ ఉపమానము చెప్పెను. అర్థమైందా? ఎందుకు అనగా యేసు ఉద్దేశమేమనగా దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు, పాపులను ప్రేమిస్తున్నాడు, వారిని చేర్చుకుంటాడు, వారిని తృణీకరించాడు. ఈ సందేశం వారికి అర్థం కావాలి. ఈ సందేశం వారికి అర్థం కావాలని ఈ ఉపమానం చెప్పాడు. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? ప్రశ్నార్థకం. నౌ జీసస్ ఈజ్ ఆస్కింగ్ దెమ్ ద క్వశ్చన్. యేసు ఇప్పుడు వారిని ప్రశ్నిస్తున్నాడు, మీలో ఏ మనుషునికైనను. ఎవరు ఈ మనుషులు? మీలో ఏ మనుషునికైనా అన్నప్పుడు ఎవరు మీరు? ఎవరు అనగా సణుగుకుంటున్న మీరు. సణుగుకుంటున్న మీలో ఒక్కడైనా సరే 100 గొర్రెలు ఉన్నవాడు ఒకటి తప్పిపోతే 99 అడవిలో వదిలి, నాట్ ఎట్ ద రెస్ట్ ప్లేస్, విశ్రాంతి స్థలము ఉండు దొడ్డి యొద్ద కాదు, అరణ్యములో వాటిని వదిలిపెట్టేసి ఒక్క నశించిన దానికోసం 99 వాటిని అడవిలో పెట్టి రిస్కులో పెట్టి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? ఒక్క కాపరి 100 గొర్రెలు, ఒక్కటి తప్పిపోయింది, చీకటి పడిపోయింది, రాత్రి అయిపోయింది, ఒక గొర్రె మిస్ అయిపోయింది, మరి మిగతా వాటి పరిస్థితి ఏమిటి? అడవిలోనే వదిలిపెట్టి, బికాస్ దే వర్ ఇన్ సేఫ్ కండిషన్. But they were safe. But what about the one which lost, perish? తప్పిపోయినది, పాడైపోయినది, నశించిపోయినది అయినా ఆ గొర్రె కొరకు ఆ కాపరి యొక్క మనస్సు, ఆ యజమానుని యొక్క మనస్సు అంగలారుస్తోంది. God is weeping for a sinner. As a master, ఒక యజమానునిగా దేవుడు నశించిన వ్యక్తి కొరకు కన్నీరు కారుస్తున్నాడు, వెతుకుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యు ఆర్ నాట్ సర్చింగ్ గాడ్, బట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ యూ. నువ్వు దేవుడిని వెతకటం లేదు, దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. ఈ మాట నీవు తెలుసుకోవాలి.
తప్పిపోయిన గొర్రె యజమానిని వెతుక్కోలేకపోతోంది. ముండ్ల కంపలో చిక్కుకుపోయింది. ఖడ్గ మృగముల చేత, క్రూర మృగముల చేత అది చీల్చబడబోయే దుస్థితిలో దిగజారిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉంది. తప్పించుకోలేని పరిస్థితిలో ఉంది. అటువంటప్పుడే ఆ యజమానుడు ఆ గొర్రె కొలకు బయలుదేరుతున్నాడు. అర్థమవుతుందా సహోదరి సహోదరుడా? అడవిలో 99 మంది వాటిని విడిచిపెట్టి దొరుకు వరకు దానిని వెతకటానికి వెళ్ళడా? దొరుకు వరకు. జీసస్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సిన్నర్స్ బికాజ్ ఫర్ దైర్ సాల్వేషన్. వారి రక్షణ నిమిత్తము యేసు పాపులపై ఆసక్తి కలిగి ఉన్నాడు. జీసస్ నెవర్ కాల్ ద హోలీ పీపుల్, రైచియస్ పీపుల్. నీతిమంతులను పిలవటానికి నేను రాలేదు. దే డోంట్ నీడ్ ఎ సేవియర్ బికాస్ దే ఆర్ రైచియస్. ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ రైచియస్, యూ డోంట్ నీడ్ ఎనీ సేవియర్. బట్ బీ కేర్ఫుల్, ఎవ్రీ వన్ ఇస్ సిన్నర్. సోదరుడా, నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావేమో. చాలామంది క్రైస్తవేతర మిత్రులు అనుకుంటున్నారు క్రైస్తవులే పాపులు. ఎందుకంటే వాళ్ళే అంటారు మేము పాపులమని, కానీ మేము ఎప్పుడు చెప్పుకోం మేము పాపులమని. కానీ వాస్తవాన్ని ఏమిటో తెలిసిన, ప్రతి మానవుడు పాపము చేసిన వాడే, పాపము యందు జన్మించిన వాడే, పాపము కలిగి జీవించిన వాడే, జన్మించిన వాడే. కాబట్టి ప్రతి వానికి రక్షకుడు అవసరము. అందుకే దేవుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రము లేకపోతే పాపం అంటే ఏమిటో ఆరోపించబడదు. కనుక ధర్మశాస్త్రము పాపాన్ని తెలియచేసింది. ఆ ఆజ్ఞ పాపమును మానవులకు అర్థమయ్యేట్లుగా చేసింది. అందువలన ప్రతి మానవుడు తెలుసుకోవాలి, నేను పాపినై ఉన్నాను. హౌ ఐ బికేమ్ ఎ సిన్నర్. నేను ఎలా పాపినయ్యాను పుట్టుకతో? నేను ఆదామునందున్నప్పుడే ఆదాము పాపములో భాగస్థుడను. ప్రతి మానవుడు ఒక మనుషుని నుండి వచ్చాడు. ఆ మనుషుడు ఆదామే. అతడు పాపము చేసినప్పుడు ఆయన శరీరములో మనమందరం ఉన్నాం. ఆయన పాపములో మనం కూడా భాగస్థులం అయ్యే ఉన్నాం. సో దట్ వీ వర్ కాల్డ్ యాజ్ ద సిన్నర్స్. వీ వర్ ఇంప్యూటెడ్ సిన్ బై గాడ్. దేవుడు మనపై పాపమును ఆపాదించడానికి కారణం ఏమిటంటే మనము ఆదాము యొక్క పాపములో భాగస్థులమై ఉన్నాం. అతని నుండి మనం బయటకు వచ్చినాం. కాబట్టి ప్రభు చెబుతున్నాడు, అందరూ పాపం చేసిన వారే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ మతములో ఉన్నా, ఏ కులములో ఉన్నా, ఏ దేశములో ఉన్నా, ఏ భాష మాట్లాడేవాడవైనా, నీ దృష్టికి నువ్వెంత నీతిమంతుడవైనా నీవు పాపివి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తోంది. యు ఆర్ ఎ సిన్నర్, యు నీడ్ ఎ సేవియర్. యు ఆర్ ఎ సిన్నర్, యు నీడ్ ఎ సేవియర్. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు నీకు అవసరం. వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువాని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి. వండర్ఫుల్ థింగ్. ఈ తప్పిపోయిన దాన్ని వెదకటమే కాదు, దొరికినప్పుడు సంతోషించి తన ఇరుగు పొరుగు వారిని తన ఆనందంలో భాగస్థులు కమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకములో ఉన్న వారందరికీ ఆనందం అంటే ఇదే అర్థం. తండ్రి అయిన దేవుడు ఒక పాపి రక్షించబడినప్పుడు సంతోషిస్తాడు, పరలోకం సంతోషిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆ తప్పిపోయిన గొర్రె దొరికింది, వెతికాడు, దొరికింది. వెతికి ఎక్కడ వరకు వెతికాడు? దొరికే వరకు వెతికాడు. దొరికే వరకు వెతికాడు. తెలుసునా? ఆ గొర్రె పేరు దేవునికి తెలుసు, యజమానునికి తెలుసు. ఒక పాపిగా నువ్వు నశించిపోతున్న నీ జీవితము, నీ పేరు, నీ బ్రతుకు, నీ సమస్తము నీ దేవునికి తెలుసు. ఆయన పిలుస్తాడు ఒక దినాన్ని. దానికి నువ్వు స్పందిస్తున్నావా?
స్వార్థ ప్రకటన అనే ఒక గొప్ప పిలుపు చేత ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీవు నమ్మి విశ్వసించగలిగినట్లయితే నీవు ప్రభు ఎదుగు రాగలుగుతావు. నిన్ను ఆయన తన భుజముల మీదకి ఎత్తుకుంటున్నాడు, మోసుకొని వెళ్ళిపోతానంటున్నాడు, ఆనందంతో గంతులు వేస్తున్నాడు. ద లార్డ్ ఈజ్ సో హ్యాపీ ఇఫ్ యూ రిసీవ్ ద సాల్వేషన్. నువ్వు రక్షణ పొందుకుంటే నీ దేవుడు ఎంతో ఆనందిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. సహోదరి, సహోదరుడా, నీ ప్రభు నీ యందు ఆనందించేటట్లుగా నీవు ప్రభువు చెంతకు రమ్మని నేను మనవి చేస్తున్నాను. స్నేహితులతో చెబుతున్నాడట, నా గొర్రె తప్పిపోయింది, తిరిగి దొరికింది, మీరందరూ ఆనందించండి. ఒక గొర్రె ఆస్తిలో ఒక చిన్న భాగం తప్పిపోయింది, పోగొట్టుకున్నది, దొరికితేనే అంత సంతోషం అయితే నిజంగా ఒక మనిషి తిరిగి సంపాదించబడటం ఎంత ఆనందం. ఒక మాట చెబుతాను, నేను మా కుటుంబంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెబుతాను, జాగ్రత్తగా వినండి. మా కుటుంబంలో వి లాస్ట్ వన్ ఆర్నమెంట్, ఒక గోల్డ్ ఆర్నమెంట్ ఒక ఇంటి దగ్గర మా దగ్గర పోయింది. అది ఎక్కడ పోయింది అనేది తెలియదు. వెతికారు, దొరకలేదు. ఆడవాళ్ళు వెతికారు కానీ దొరకలేదు. ఒక చోట అద్దుకున్నప్పుడు ఆ ఆర్నమెంట్ పోయింది అనేది నోటీస్ చేశాం. రైట్, ఆ ఆర్నమెంట్ పోయింది, ఓకే. అక్కడి నుంచి ఇల్లు మారారు వేరే చోట. ఆ తర్వాత అక్కడి నుంచి లాంగ్ టైం తర్వాత వేరే ఊరే మారిపోయారు. మారిపోయిన తర్వాత ఒక చోట సామానంతగా డంప్ చేశారు. డంప్ చేసినప్పుడు వాటిని క్లీన్ చేస్తూ ఉన్న సమయంలో ఆ గృహ యజమానికి ఆర్నమెంట్ దొరికింది. దేవర్ వండర్డ్, ఆశ్చర్యపడ్డారు. అదే ఇది పోయింది కదా, ఇక్కడుంది ఏమిటి? ఒక మంచం, వుడెన్ ఒక డబుల్ కాట్ మంచం కొత్తది కొన్నారు. ఆ రోజు తెచ్చి ఆ ఇంట్లో పెట్టారట. అందులో ఒక ప్యాక్లో పెట్టి వదిలేశారు. ఆ పెట్టెలు పనివాళ్ళు తీసి పారవేయచ్చు, అవకాశం ఉంది. అప్పటికే 2 చోట్ల షిఫ్ట్ అయ్యారు, పోవాలి కదా. కానీ అది దొరికింది. ఒకసారి ఇల్లు మారారు, ఒకసారి ఊరే మారిపోయారు. మోర్ దెన్ 2 years దే థాట్ ఇట్ వాజ్ లాస్ట్. 2 సంవత్సరాల తర్వాత ఎందుకో ఆ యొక్క వుడెన్ కాట్ అది సర్దుతున్నప్పుడు అందులో నుంచి ఆ యొక్క ప్యాక్ బయటపడింది. అది చూసి చాలు దేవర్ సో హ్యాపీ. ఒక ఎపిసోడ్ కూడా వాళ్ళ ప్రసారానికి సహకారం అందించారు. నేను ఎందుకు చెబుతున్నానంటే, పోగొట్టుకున్నాం, ఖచ్చితంగా పోయింది, ఇది కంప్లీట్లీ వి లాస్ట్ ఇట్. పోయింది అని నికరం అయిపోయిన తర్వాత అది దొరికింది. ఎటువంటి ఆనందం, అర్థమవుతుందా? కాబట్టి ఏది పోయినా కూడా దొరికితే వచ్చే ఆనందం చాలా గొప్పది. ఒక వస్తువు పోతేనే అంతగా మనం ఆనందిస్తే, ఒక తప్పిపోయిన బిడ్డ దొరికితే ఆ తల్లి ఎంత ఆనందిస్తుంది. ఒక తప్పిపోయిన బిడ్డ మరలా తిరిగి దొరికితే ఆ తల్లి ఎంతగా ఆనందిస్తుంది. అంతటి ఆనందం, అంతకు మించిన ఆనందం దేవుడు మన రక్షణను బట్టి పొందుతాడు. మన రక్షణను బట్టి పొందుతాడు. మన దేవుడు చాలా ప్రత్యేకమైన వాడు. మన దేవుడు ఎంత ప్రత్యేకమైన వాడంటే, మనం పొందాల్సినటువంటి శిక్ష ఆయన నరుడిగా వచ్చి తాను పొందాడు. మానవ జాతి పొందవలసిన నరకాగ్ని శిక్ష దేవుడు నరుడిగా వచ్చి తన శరీరం మీద భరించాడు. అంతగా ఎప్పుడైనా మీకు తెలుసు కదా, తండ్రి కుమారుణ్ణి దండించడానికి ప్రయత్నిస్తుంటారు కదా. అలాంటి పరిస్థితుల్లో ఆ దెబ్బలన్నీ తల్లి తింటూ ఉంటుంది, ఆ పిల్లవాడికి అడ్డం పడుతుంది. ఆ దైవ ఉగ్రత
మానవుల మీద పడకుండా యేసు తన దేహాన్ని అడ్డం పెట్టాడు. అదే సిలువ, అదే గొప్పదనం. ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, యూ కాంట్ అండర్స్టాండ్ గాడ్. నువ్వు యేసు సిలువ తెలుసుకోలేకపోతే నువ్వు దేవుడిని అర్థం చేసుకోలేవు. వితౌట్ ద క్రాస్ వీ కాంట్ అండర్స్టాండ్ గాడ్. సిలువ అర్థం కాకుండా దేవుడు అర్థం కాడు. ఏమిటి ఇక్కడ మనం గమనించాల్సింది? 99 వదిలిపెట్టాడు, ఒక్కడే బయలుదేరాడు, దొరికే వరకు ఎతకటానికి వెళ్తున్నాడు. అది ఎంత కష్టమైనా, అది ముళ్ళల్లో ఉందో, తుప్పల్లో ఉందో, లోయలో పడిపోయిందో, చీకటి వేళ ఉన్నదో, ఎట్లా ఉన్నదో, ఏ స్థితిలో ఉన్నదో, గాయపడి ఉన్నదో, అది ఎట్లా ఉన్నా ఎక్కడ ఉన్నా అక్కడికి దిగి వెళ్తాడు. ఒకవేళ బురద గుంటలో పడి ఉన్నదో, ఊబిలో పడిందో, అక్కడికి దిగుతాడు. అక్కడికి దిగి దాన్ని బయటికి తీసి, దాని రిస్క్ నుంచి దాన్ని బయటికి తీసుకొచ్చి, దాన్ని భుజాన్ని వేసుకొని దాని ఇంటికి తీసుకుని వచ్చి అందరితో కలిసి ఆనందిస్తాడు. అందుకే చెబుతున్నాడు, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. మారు మనసు అక్కరలేని 99 మంది. ఇక్కడ నాకు మాట చెప్పాలి మీరు. యేసు అర్థం ఏమిటి? మారు మనసు కోరుకొనని 99 మంది. మారు మనసు అక్కర్లేని వాళ్ళు ఎవరు? అసలు మారు మనసు అక్కర్లేదు అన్నవాడు ఎవడు ఉంటాడా? ఎవడు లేడు. ప్రతి వాడికి మారు మనసు అవసరం. కనుక ప్రతి వాడికి మారు మనసు అవసరం. అంటే ఎవరైతే మాకు మారు మనసు అక్కర్లేదు అని అనుకుంటారో, ఎవరు అనుకుంటారో తెలుసా మారు మనసు అక్కర్లేదని? యేసును అంగీకరించని వారు అనుకుంటారు. యేసును అంగీకరించాలనుకున్నవాడు మారు మనసు పొందుతాడు. యేసు నాకు అక్కర్లేదు అనుకున్న వాడికి మారు మనసు అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్, హీ వాజ్ ఆల్రెడీ పెరిష్డ్. యేసును వద్దనుకున్నవాడు నశించిన వాడే. యేసును ఎరుగట నిత్య జీవం, యేసును ఎరుగకపోవటం నిత్య నరకాగ్నిగుండమే. యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచినవాడు నూతనమైన సృష్టిగా మార్చబడతాడు. క్రీస్తును ఎరుగనటువంటి వాడు, క్రీస్తును ఒప్పుకొననటువంటి వాడు తీర్పులోనికి వస్తాడు, మరణములోనికి, అగ్నిగుండములోనికి వెళ్ళిపోతాడు. ప్రభువు చెబుతున్నటువంటి మాట, 99 మంది మారు మనసు అక్కర్లేని నీతిమంతులు అని చెప్పుకున్న వారి కంటే కూడా ఒక పాపి రక్షించబడితే కలిగేటువంటి ఆనందము, సంతోషము అత్యధికం. నేను మనవి చేస్తున్నాను, మీ జీవితంలో మీరు తప్పిపోయినారు, మీకు తెలుస్తుందా? తప్పిపోవుట అంటే మిస్సింగ్ ద మార్క్, అంటే సిన్. మిస్సింగ్ ద మార్క్ అంటారు. సిన్ అనే పదం మిస్సింగ్ ద మార్క్, అతిక్రమించుట. గాడ్స్ డివైన్ స్టాండర్డ్ని అతిక్రమించిన వాడు నశించిపోతాడు. కనుక ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చే జీతము మరణము. కనుక గాడ్స్ మార్క్ ఉంటుంది, ఆయన ప్రమాణం ఉంటుంది, ఆయన చట్టం ఉంది. దాన్ని దాటినవాడు, ఆ నియమాన్ని దాటినవాడు నశించిపోతాడు. మనుషులు నశించకుండా ఉండటానికే తన కుమారుని లోకానికి పంపాడు. లూకా 19:10 అదే చెబుతున్నాడు. మనిషి కుమారుడు నశించిన దానిని వెదకటానికి, రక్షించటానికే వచ్చాడు. ఆయన వచ్చిందే నిన్ను రక్షించటానికి. మరి నువ్వు రక్షణ పొందావా? నీ పాపం క్షమించబడిందా? నీవు నిత్యరాజ్యానికి వారసుడు అయ్యావా? నీవు దేవుని బిడ్డవు అనే నిశ్చయిత నీకున్నదా? లేకపోతే ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. యేసు నన్ను క్షమించు, నన్ను అంగీకరించు, నేను నిన్ను అంగీకరిస్తున్నాను అని నువ్వు చెప్పగలిగితే, ఒకడు తన హృదయమందు విశ్వసించి తన నోటితో ఆయన ప్రభువని ఒప్పుకొని ఎడలవాడు రక్షించబడని చెబుతున్నాడు భక్తుడు. ఆయన నామం పేరిట ప్రార్థన చేయువాడు ఎవడో విశ్వాసముతో, వాడు విశ్వాసం వల్ల రక్షించబడినవాడు అంటున్నాడు.
కనుక నీవు రక్షించబడాలి, నీ పాపాలు క్షమించబడాలి, నీవు మారుమనసు పొందాలి, నీవు పరలోక రాజ్యానికి చేరాలి. అలా చేరాలి అనగా ఒకే ఒక మార్గమైన యేసుక్రీస్తు ప్రభువును నీవు వెంబడించాలి. ప్రభు చెబుతుంది అదే. 1% లాస్ కూడా ఆయన ఇష్టపడ్డు. 10% లాస్ కాదు, 50% లాస్ కాదు కదా, ఈవెన్ 1% ఆల్సో హీ డజంట్ అలౌ టు లూజ్. ఆయన ఎవరిని పోగొట్టుకోడు. అదే ప్రభు గెత్సెమనే వనంలో ప్రార్థనలో తండ్రితో మాట్లాడుకుంటూ చెప్పినవాడు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారందరినీ నేను కాపాడాను, వారిలో ఒక్కడు కూడా తప్పిపోలేదు. ఐ హ్యావ్ సేవ్డ్ ఎవ్రీ వన్ విచ్ యూ హ్యావ్ గివెన్ అన్ టు మీ. నాకు నువ్వెవరినైతే ఇచ్చావో వాళ్ళందరినీ భద్రపరిచాను నీకోసం. ఐఎమ్ గివింగ్ దెమ్ బ్యాక్ టు యూ. నేను మరలా తిరిగి నీ చేతికి వాళ్ళని అప్పగిస్తున్నాను. అర్థమవుతుందా? కనుక ఒక ఉపమానం ద్వారా నీకు రక్షణ సందేశాన్ని ఇచ్చాడు. దీన్ని అంగీకరించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. నేటి వాక్యోపదేశానికి సహకారము ఇచ్చినటువంటి కుటుంబము ఏలూరు గన్బజార్ వాస్తవ్యులు చింతాటి కిషోర్ గారు, లలిత గారు, కుసుమ అను గారు సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. యేసే పరిష్కారం కార్యక్రమం ఏలూరు నగరంలో బ్లెస్సింగ్ టీవీలో రాత్రి 7 గంటలకు యోబు గ్రంథం, 7 గంటలకు ప్రేమ సాక్షి టీవీ 90వ ఛానల్లో గాడ్ ఆఫ్ ద బైబిల్, 8:30 గంటలకు బైర్షబా టీవీలో క్రిస్టియన్ కెరియర్ యూత్ స్పెషల్ మెసేజెస్, 9 గంటలకు ఏసిటీ లోకల్లో లూకా సువార్త వాక్య ధ్యానాలు, అదేవిధంగా ఉదయం 11:30 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్ ప్రశ్నలు. ఈ 5 ప్రోగ్రామ్స్ ఎవ్రీడే 5 ఛానల్స్లో ప్రసారం అవుతూ ఉండగా ప్రతి మంగళవారం రాత్రి 7 గంటలకు డివైన్ ఛానల్లోను, అలాగే సువార్త ఛానల్లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో ప్రత్యేకమైన వర్తమానములు, ప్రకాశం డిస్ట్రిక్ట్లో ప్రేయర్ టీవీ, క్రైస్ట్ టీవీ, సత్యమార్గం ఈ టీవీల్లో స్పెషల్ మెసేజెస్ ప్రసారం అవుతున్నాయి. ఇవి కాక తాడేపల్లిగూడెంలో సువార్త ఛానల్లో నిన్నటి దినం నుండి స్పెషల్ మెసేజెస్ ప్రారంభమయ్యాయి. ఈ విధంగా మేము 10 ఛానల్స్ 11 ఛానల్స్లో వాక్యోపదేశాలు చేస్తున్నాం. మరిన్ని కొత్త టాపిక్స్ వాక్యం చెప్పాలనే ఆశ కలిగి ఉన్నాం. ప్రతి మాసము మోర్ దాన్ 2 lakhs of rupees వ్యయమున్నది. ఎపిసోడ్ సహకారులు ముందుకు రమ్మని సహకారులను ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. చింతాటి కిషోర్ గారు, లలిత గారు, కుసుమ అను గారు దీవించబడాలని ప్రార్థిస్తున్నాం. వీరి వల్ల అనేక మంది ముందుకొచ్చి జన్మదినము, వివాహ దినము, జ్ఞాపకార్థ దినములలో సహకారం అందించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, మహిమ పొందండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.